జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. బాబా ఫసీయుద్దీన్ పై ప్రజల్లో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. బాబా ఫసీయుద్దీన్ తో హస్తం పార్టీ మరింత డ్యామేజ్ అవుతుంది. స్టార్ క్యాంపెయినర్ లిస్టులో బాబా ఫసీయుద్దీన్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పటికీ ప్రచారంలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. బోరబండలో సర్దార్ మరణంతో ఫసీయుద్దీన్ పై వ్యతిరేకత పెరిగింది. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో బోరబండ ఓట్లే కీలకంగా ఉన్నాయి. ఇప్పటికే బోరబండ బీఆర్ఎస్ కు అడ్డాగా మారింది. ఇక బాబా ఫసీయుద్దీన్ ఆగడాలపై స్థానికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా బాబా ఫసీయుద్దీన్ కేసులు పెట్టించారు. ఉప ఎన్నిక వేళ జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో వర్గపోరు అగ్రనాయకత్వానికి తలనొప్పిగా మారింది. బోరబండ డివిజన్లో కాంగ్రెస్లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇక బోరబండ కార్పొరేటర్ ఫసీయుద్దీన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ షరీఫ్కు మధ్య జరిగిన ఘర్షణపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీస్తుంది. ఇక బోరబండలోని అక్బరీ మసీదులో జూబ్లీహిల్స్ నియోజకవర్గ మసీదుల కమిటీ సభ్యులతో కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మసీద్ తౌహీద్ తరపున సమావేశానికి బోరబండ కంటెస్టెంట్ కార్పొరేటర్ షరీఫ్ హాజరయ్యారు. ఇక షరీఫ్ను ఫసీయుద్దీన్ అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఫసీయుద్దీన్తో పాటు సంగారెడ్డికి చెందిన రౌడీల వల్ల తనకి ప్రాణహాని ఉందని బోరబండ పిఎస్లో షరీఫ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో వర్గపోరుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, ఉప ఎన్నికల్లో బాబా ఫసీయుద్దీన్ పూర్తిగా తలనొప్పిగా మారిందని కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే బాబా ఫసీయుద్దీన్ బోరబండ కార్పొరేటర్గా ఉన్నారు. అయితే ప్రజెంట్ అతను బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందిన బాబా ఫసీయుద్దీన్ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే దాని తర్వాత చూస్తే మాత్రము పరిణామాలు చాలా పూర్తిగా మారిపోయాయి. అయితే ఈ బాబాతో పాటు బాబాకు సంబంధించిన ముఖ్య అనుచరుడు సర్దార్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి కూడా బాబా ఫసీయుద్దీన్ చాలాసార్లు కూడా అతన్ని పూర్తిగా ఒత్తిడి కూడా చేశారు. అయితే అతను బోరబండలో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా చేసుకున్నారు. అయితే దీంతో జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసి తను కట్టుకున్న బిల్డింగ్ కూడా కూల్చివేసిన నేపథ్యంలో బాబా ఆగడాల వల్ల అతను చనిపోతున్నట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా వీడియోను కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా అతను బిల్డింగ్ పై నుంచి దూకి కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఇదంతా చూస్తుంటే మాత్రం ప్రజెంట్ బోరబండకు సంబంధించి చూస్తే మాత్రం ఈ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే బాబా ఫసీయుద్దీన్ వస్తే మాత్రము తాము ఎవరికి కూడా ఓట్లు వేయమంటూ కూడా ఇటీవల దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ క్యాడర్ కూడా చెప్తున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల దీనికి సంబంధించి మంత్రి సీతక్క కూడా బోరబండలో స్టార్ క్యాంపెయిన్ కూడా నిర్వహించారు. స్టార్ క్యాంపెయిన్లో చూస్తే మాత్రము ప్రతి 4 ఇంట్లో ఒక వ్యక్తి మాత్రము బాబా ఫసీయుద్దీన్తో తమకు పూర్తిగా దీనికి సంబంధించి తలనొప్పిగా ఉంది, అతను ప్రతి దానికి అడ్డుపడుతున్నాడని దానిపైన కూడా సీతక్కకు చాలా రహస్యంగా కూడా విషయం చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మంత్రి సీతక్క బాబా ఫసీయుద్దీన్ పిలిచి తాను ప్రచారం చేస్తున్నప్పుడు రావద్దని చెప్పి కూడా దీనికి సంబంధించి పూర్తిగా సమాచారం ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బాబా ఫసీయుద్దీన్ రావడం వల్లనే కాంగ్రెస్ క్యాడర్ కూడా పూర్తిగా దీనికి సంబంధించి కొంత బీఆర్ఎస్ పార్టీలో కూడా విలీనమయ్యే అవకాశం కూడా కనిపిస్తుందని మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే తాజాగా మసీద్లో దీనికి సంబంధించి కాంగ్రెస్ తరఫున బాబా ఫసీయుద్దీన్ కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో అక్కడ కంటెస్టెడ్ మరొక ఎమ్మెల్యే క్యాండిడేట్ షరీఫ్తో కూడా గొడవ జరిగింది. షరీఫ్తో గొడవ జరిగిన నేపథ్యంలో సంగారెడ్డి రౌడీ షీటర్ వాళ్ళతో పాటు బాబా ఫసీయుద్దీన్తో తనకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా షరీఫ్ బోరబండ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే మాత్రం చూస్తే మాత్రము బాబా ఫసీయుద్దీన్ పట్ల చూస్తే చాలా మంది కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అనేక కాంగ్రెస్ కార్యకర్తలపైన అప్పట్లో కేసులు కూడా పెట్టించారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చిత్రహింసలకు కూడా గురి చేశారు. చిత్రహింసలకు గురి చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దాని తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలపైన కూడా అక్రమ కేసులు బనాయించేందుకు కూడా పూర్తిగా ప్రయత్నించారనేది మాత్రము అక్కడ పూర్తిగా ప్రజల్లోకి కూడా వెళ్ళిపోయింది. బాబా ఏ పార్టీలో ఉన్నా కూడా తమకు పూర్తిగా అతని వల్ల తలనొప్పి
తలనొప్పిగా మారింది అనేది మాత్రం ప్రధానంగా ఓటర్లు కూడా చెప్తున్న కనిపిస్తుంది. అంతేకాకుండా స్టార్ క్యాంపియన్ నుంచి కూడా దూరంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే బాబా ఫసీయుద్దీన్ కూడా సాంకేతికాలు కూడా విడుదల చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము బాబా కూడా ఎక్కడ కూడా ఇటు ప్రచారంలో కనిపించడం లేదు. అయితే బాబా సంబంధించి చూస్తే మాత్రము బోరబండ ఓట్లు అనేది చాలా కీలకంగా ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా ఇటు బోరబండ ఓట్ల పైన పట్టు సాధించాలని చూస్తుంది. కాంగ్రెస్ కూడా బోరబండ ఓట్లకు సంబంధించి పట్టు సాధించాలని చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ మైనార్టీలు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి బోరబండ ఓట్లు ఎక్కువగా ఎవరికి పడితే వారు సీట్ నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది, గెలిపొందే అవకాశం ఉంటుంది. దాంతో కాంగ్రెస్ సంబంధించి మాత్రము చాలా తలనొప్పిగా ఉంది. బాబా వల్లనే కాంగ్రెస్ సంబంధించిన జూబ్లీ హిల్స్ మాత్రం ఓడిపోతుంది అనేది మాత్రం ప్రధానంగా జోరుగా ప్రచారం కూడా కొనసాగుతుంది. అయితే బాబాను మాత్రం పార్టీ నుంచి పంపిస్తే తమకు పూర్తిగా దీనికి సంబంధించి కొంత మద్దతు ఇస్తామని చెప్పి కూడా కొంతమంది ఓటర్లు చాలా రహస్యంగా చెప్పినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. దీనిపైన కూడా దీనికి సంబంధించి అధికార పార్టీ ఇప్పటివరకు కూడా ఇక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికైతే బాబా ఫసీయుద్దీన్ మాత్రము బీజేపీ బై ఎలక్షన్ నుంచి కూడా చాలా పక్కకు పెట్టినట్లుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే తాను ఒకవేళ క్యాంపెయిన్ చేసుకుని తన దగ్గర వ్యక్తులతోనే మాత్రమే మాట్లాడాలి, ఇటు ప్రజల్లోకి రావద్దు అనేది మాత్రము ప్రధానంగా ఇటు బాబా ఫసీయుద్దీన్ కూడా చెప్పిన మనకు సమాచారం కూడా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా బాబాను కంట్రోల్ చేస్తేనే కాంగ్రెస్ మాత్రం గెలుపొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ బాబాను కంట్రోల్ చేయకపోతే మాత్రం బాబా ఫసీయుద్దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ గెలిచే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి కూడా ఇటు రాజకీయ ప్రముఖులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బాబాకు సంబంధించి ముందు పేరు బాగానే ఉన్నా రాను మాత్రము బాబా పూర్తిగా అరాచకాలు పెరిగిపోవడం వల్లనే ఇటు ప్రజల్లో కూడా పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఆ బాబా ఒక్కరి వల్లనే కాంగ్రెస్ సంబంధించిన జూబ్లీ హిల్స్ లో మాత్రం కాంగ్రెస్ ఓటమి అనేది మాత్రం చాలా భయంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి మనకు తెలుస్తుంది. పవన్, మరి బోరబండలోని అక్బరీ మసీదులో జూబ్లీహిల్స్ నియోజకవర్గ మసీదుల కమిటీకి సభ్యులతో ఈ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ అయితే రహస్య భేటీ అయితే ఏర్పాటు చేశారు. ఈ రహస్య భేటీ వెనుక ఆంతర్యం ఏంటి, అసలు ఏంటి డీటెయిల్స్, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది బాబా మీద? మొత్తానికి మసీద్లో మాత్రము మసీదు పెద్దల సమక్షంలో ప్రచారం చేయడానికి కూడా వెళ్ళారు. అయితే అక్కడ కాంటెస్టెడ్ సంబంధించిన అభ్యర్థి కూడా అక్కడికి వచ్చారు, షరీఫ్ అనే వ్యక్తి. అయితే షరీఫ్ని అడ్డుకొని తాను ప్రచారం చేస్తానని మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఒక్కసారి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ బాబాతో పాటు కొంతమంది రౌడీ షీటాలు కూడా ఉన్నారని చెప్పి కూడా షరీఫ్ ఆరోపించారు. షరీఫ్ ఆరోపిస్తూ కూడా ఇప్పటికే బోరబండ సంబంధించిన పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ప్రజెంట్ కేసు కూడా తీసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశాము. ప్రజెంట్ సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా వెళ్ళారు. ఎందుకంటే బోరబండకు సంబంధించిన మసీదు వద్ద ఎక్కడైతే గొడవ జరిగిందో అక్కడికి వెళ్ళి సీసీ ఫుటేజ్కి సంబంధించి వాటన్ని ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. సేకరించిన నేపథ్యంలో అక్కడ ఎవరి తప్పు ఉంటే ఆ తప్పుకు సంబంధించి వారిపైన కేసు నమోదు చేస్తామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే జూబ్లీస్ బై ఎలక్షన్ లో బాబా ఫసీయుద్దీన్ సంబంధించి పాత్ర చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఏ కాంటెస్టీలో అంటే ఏ డివిజన్ లో లేని వ్యతిరేకత బోరబండకు సంబంధించిన కార్పొరేటర్ సంబంధించిన స్థానంలోనే అంత వ్యతిరేకత ఉంది అనేది మాత్రం ప్రధానంగా లోపల నుంచి కూడా మనకు వస్తున్న సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ సంబంధించిన సభ పెడితే మాత్రం వేలాది మంది సంఖ్యలో వస్తున్నారు. అదే కాంగ్రెస్ పెడితే మాత్రము అంత సంఖ్యలో హాజరు అవ్వట్లేదని చెప్పి కూడా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో బాబాను మాత్రము పూర్తిగా కట్టడి చేసే క్రమంలో అధిష్టానం కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే క్యాంపెయిన్ కూడా చాలా దూరంగా పెట్టారు. బాబా వల్ల ఓడిపోతామనేది మాత్రం ప్రధానంగా కొంత ఇంటెలిజెన్స్ సంబంధించిన సమాచారం కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాబాను ఎంత వీలైనంత దూరంలో పెడితే అంత బాగుంటుంది అనేది మాత్రము అధిష్టానం కూడా ఇందులో పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి ఇంకా 4 రోజుల్లో ఓటింగ్ ఉంటుంది కాబట్టి 4 రోజులకు సంబంధించిన పరిణామాలు ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా పూర్తిగా అధిష్టానం కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 4 రోజుల పాటు బాబాను దూరం ఉంచితేనే బాగుంటుంది అనేది మాత్రం చాలా మంది కూడా దీనికి సంబంధించి అధిష్టానం కూడా సలహా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్టార్ క్యాంపెయిన్లో కూడా బోరబండలో ప్రతి ఇంటికి వెళ్ళిన కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలకు కూడా కొంత బాబా వల్ల తమకు పూర్తిగా వ్యతిరేకత ఉంది అనేది మాత్రం ప్రధానంగా వారు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. పార్టీ కార్యకర్తలే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే అధిష్టానానికి సంబంధించి మాత్రము బాబా పైన చాలా గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే బాబా పార్టీ మారేందుకు కూడా కొంత సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో సంబంధించి తనకు ప్రాధాన్యత లేదు అనేది మాత్రం బాబా కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. మరి ఏ పార్టీకి వెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.
తెలంగాణ ప్రభుత్వంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు భేటీ అయ్యాయి. ప్రైవేటు ఇంటర్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు సమావేశమయ్యాయి. స్కాలర్షిప్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్కారుతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చర్చలు జరుపుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు భేటీ అయ్యాయి. ప్రైవేట్ ఇంటర్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు సమావేశమయ్యాయి. స్కాలర్షిప్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్కారుతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అయితే చర్చలు జరుపుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, స్కాలర్షిప్ పెండింగ్ బిల్లులపై వెంటనే విడుదల చేయాలంటూ కూడా సర్కారుతో ప్రైవేటు యాజమాన్యాలు అయితే కాలేజీ యాజమాన్యాలు అయితే చర్చలు అయితే జరుపుతున్నాయి. ఏంటి డీటెయిల్స్? చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇంటర్ డిగ్రీ ఈ రెండు కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం నిర్వాహకులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దేవసేనతో భేటీ కావడం జరిగింది. దేవసేనతో పాటు పలువురు కళాశాల బృందాలు కూడా ఈరోజు నేరుగా సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసింది. గత కొంతకాలంగా ప్రైవేట్ కళాశాలలు ముఖ్యంగా ఇంటర్ డిగ్రీ కళాశాలలు చాలా కాలంగా స్కాలర్షిప్లు పెండింగ్లో ఉంది. వాటిని నిధులను వెంటనే విడుదల చేయాలంటూ కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఈరోజు దేవసేనకి విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ అంశాన్ని తీసుకువెళ్లి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఈ అంశాలకు సంబంధించిన వివరాలు తెలియజేసిన తర్వాత నిధులు విడుదల చేసే ప్రక్రియ చేపడతామని వారికి హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగిన పరిస్థితి. మరోవైపు ఒకవైపు ఇంటర్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన ప్రైవేట్ కళాశాలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లో బకాయిలకు సంబంధించిన ఒక ఇష్యూ ఒక సైడ్ నడుస్తుంటే మరోవైపు మనం చూడొచ్చు గత 4 రోజుల నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పై కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దాదాపు 12,000 కోట్ల నిధులు వెంటనే బకాయిలు చెల్లించాలంటూ కూడా ఇప్పటికే దాదాపు 4 రోజుల నుంచి కూడా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఆందోళన బయటపడ్డాయి. ఈరోజు 4వ రోజు మరోవైపు ధర్నాలు, రాస్తారోకలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ పై ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా వేసింది. అందులో ప్రొఫెసర్ కోదండరామ్తో పాటు మరోవైపు కంచె ఐలయ్య కూడా ఇందులో కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు పెండింగ్ స్కాలర్షిప్లు ఒకవైపు, మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూ ఒకవైపు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ అంశాలపై మరి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఎప్పటిలోగా నివేదిక సమర్పిస్తుంది. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు. చాలా ప్రైవేట్ కళాశాలలు, ఫార్మా కావచ్చు, మెడికల్ కళాశాలలు కావచ్చు, మరోవైపు బీఈడీ కళాశాలలు కావచ్చు, చాలా కళాశాలకు సంబంధించిన విద్యార్థులు సెమిస్టర్స్ని పూర్తిగా రాయలేక వారిద్దరూ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయలేక రోడ్ల మీదకి వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అటు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన విషయాలపై వెంటనే నిధులను విడుదల చేసి తమకు న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థులు వాపోతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అనిల్. రైట్ సునీల్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాలను ఇక నుంచి విజన్ యూనిట్స్గా పేరు మార్చుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ప్రజలకు మరింత పారదర్శకంగా సమగ్ర సేవలు అందించేలా విజన్ యూనిట్స్ పనిచేస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం
సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాలను ఇక నుంచి విజన్ యూనిట్స్గా పేరు మార్చుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇక ప్రజలకు మరింత పారదర్శకంగా సమగ్ర సేవలు అందించేలా విజన్ యూనిట్స్ పనిచేస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాలను ఇక నుంచి విజన్ యూనిట్స్గా పేరు మార్చుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ప్రజలకు మరింత పారదర్శకంగా సమగ్ర సేవలు అందించేలా విజన్ యూనిట్స్ పనిచేస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చుతూ అయితే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? అనిల్, ఇక రాష్ట్ర సచివాలయంలో డేటా ఆధారిత సదస్సు అనేది సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే గ్రామ సచివాలయాల పేరు మారుస్తామో అంటూ కూడా దీనికి సంబంధించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడంతో ఇక గ్రామ సచివాలయాల స్థానంలో అయితే కనుక విజన్ యూనిట్స్ గా అయితే కనుక మారబోతున్నట్టు ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పటి వరకు గ్రామ సచివాలయాలుగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థ ఇక నుంచి కూడా ఏదైతే విజన్ యూనిట్స్ గా రాబోతున్నట్టు ప్రకటించడంతో దానికి సంబంధించి ఇక ప్రణాళికలు అయితే కనుక ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాల దగ్గర నుంచి అనేక పథకాలు ఏదైతే ప్రభుత్వ సేవలు అందిస్తుందో ఆ సేవలకు సంబంధించినటువంటి ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది అంతా కూడా విజన్ యూనిట్స్ గా అయితే కనుక మారబోతా ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో టెక్నాలజీ సంబంధిత అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు విజన్ 2047 నేపథ్యంలోనే ఇటు రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇక సచివాలయాల పేరు మార్పులు సైతం కూడా ఈ యొక్క రాష్ట్ర సచివాలయం నుంచి ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే విజన్ యూనిట్స్ అనేది కూడా టెక్నాలజీ అంటే ఏదైతే ఇటు సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవన్నీ సేవలు కూడా ఇక టెక్నాలజీ ఆధారంగానే అయితే కనుక పనిచేయనున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి విజన్ యూనిట్ అనేది కూడా పేరు మార్చడంతో ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క విజన్ యూనిట్ అనేది కూడా పనిచేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ఇప్పటికే పెన్షన్స్ దగ్గర నుంచి కూడా ఏదైతే ప్రజలకి సేవలు అందిస్తున్నారో దానికి సంబంధించి ఈ పూర్తి స్థాయిలో ఈ సచివాలయాల ప్లేస్ లో విజన్ యూనిట్ అనేది ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క గ్రామ సచివాలయాల పేరు మార్పు నిర్ణయంతో కూటమి ప్రభుత్వం తమదైనటువంటి మార్కు వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అదేవిధంగా ఇక డేటా సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక టెక్నాలజీని పూర్తి స్థాయిలో అయితే కనుక అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ గ్రామ సచివాలయాలతోనే ఇటు యొక్క నాంది పలుకుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఒక టెక్నాలజీ అనేది గ్రామ స్థాయి నుంచి ప్రజలందరికీ అవగాహన కలిగేలాగా అంటే విజన్ అంటే ఒక టెక్నాలజీని అయితే గ్రామ ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా కూడా ఈ యొక్క సచివాలయాల నుంచి కూడా ఇటు పూర్తి స్థాయిలో నాంది పలుకుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అనేది రాష్ట్ర సచివాలయం నుంచి కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది అనేది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. బీహార్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13% పోలింగ్ నమోదైంది. 18 జిల్లాల్లో 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక తొలి విడతలో 1314 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇక 56 పోలింగ్ బూతులలో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరిగింది. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహించారు అధికారులు. పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు.
తొలి విడత బరిలో 16 మంది మంత్రులు ఉన్నారు. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తొలి విడత బరిలో ఉన్నారు. ఇక రాఘేపూర్ నుంచి తేజస్వి యాదవ్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇక 2 పర్యాయాలు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఈసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులకు కూడా ఈ ఎన్నికలు ముఖ్యమైనవే. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. విజయం మాదే అంటే మాదే అని ఊదరగొడుతున్నాయి. వస్త్ర రంగంలో పేరుగాంచిన ఆర్ఎస్ బ్రదర్స్ 15వ స్టోర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభమైంది. ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంలో సినీ నటి శ్రీలీల ప్రారంభించారు. తెలంగాణలో రెండో రాజధానిగా ఉన్న వరంగల్ నగరంలో ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని శ్రీలీల తెలిపారు. ఇక నాణ్యమైన వస్త్రాలు మహిళలకు, మగవారికి, పిల్లలకు సరికొత్త డిజైన్లతో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు శ్రీలీల గారు వచ్చి ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు హర్. తన విజిట్ షెడ్యూల్లో కూడా టైం తీసుకొని వచ్చినందుకు. సో కొండా సురేఖ మేడం రాలేకపోతున్నారు. ఈరోజు మాకు ముఖ్య అతిథిగా ఉండేవాళ్ళు, కానీ ఈరోజు ప్రోటోకాల్ వల్ల రాలేకపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ, మీడియా మిత్రులకి, అలానే పోలీస్ బందోబస్తులు చాలా బాగా సహకరించారు. చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ఆర్ఎస్ బ్రదర్స్ మరి ఎన్నో షోరూమ్లు ఓపెన్ చేయాలని ఈ కస్టమర్లందరినీ మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. వచ్చి కలెక్షన్స్ చూడండి, వెరైటీస్ చూడండి, ఆఫర్స్ చూడండి. అండ్ 100% ఇంత పెద్ద షోరూమ్ ఇక్కడ వరంగల్లో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోర్ అండి. ఆల్మోస్ట్ 27,000 SFT స్టోర్ అండి. వెరీ సూన్ పైన మూవీ థియేటర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా కస్టమర్స్కి ఒక కొత్తదనమైన షాపింగ్ అనుభూతి పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎస్పెషలీ ఫర్ ఆర్ఎస్ బ్రదర్స్ ఐ హావ్ అ వెరీ లాంగ్ జర్నీ. ఇక్కడ యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా ఒక దే లైట్ ద ప్లేస్ అప్. సో అలాగే వరంగల్లో 3 floors ఫుల్ ఆఫ్ షాపింగ్. ఫ్యామిలీతో రండి. అబ్బాయిలు మెన్స్ వేర్ కూడా, బట్ మెన్స్ వేర్ కూడా చాలా బాగుంది. సారీస్ కలెక్షన్స్ ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్వేస్ ఫెంటాస్టిక్. అండ్ కిడ్స్ది కూడా. సో ఫ్యామిలీ వచ్చేయండి. డిసెంబర్లో మనకి క్రిస్మస్ వస్తుంది, అలాగే కొత్త సంవత్సరం, సంక్రాంతి, ఉగాది, మనకి ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు షాపింగ్ చేసుకోండి ఒకే స్టెచ్లో వచ్చి. వెడ్డింగ్ సీజన్, పెళ్లి చేసుకునే వాళ్ళు, పెళ్లికి వెళ్తున్న వాళ్ళు అందరూ ప్లీజ్ డూ విజిట్. అండ్ వెరీ నైస్ దట్ వరంగల్లో మీరు ఓపెన్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది అందరితో ఇంటరాక్ట్ అవ్వడం ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ నెక్స్ట్ టైం. ఈరోజు మా ఆర్ఎస్ బ్రదర్స్ 15th స్టోర్ వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. 30 years లెగసీ అండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. పిల్లలు, పెద్దలు, పెళ్ళిళ్ళు, ప్రతి అకేషన్కి అన్ని రకాల వస్త్రాలు ఉంటాయండి. సో వరంగల్కి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ రాంది. తొందరగా రావాలి, వచ్చి చూడాలి. థ్యాంక్ యూ. వరంగల్లో షాప్ పెట్టాలని ఎప్పటి నుంచో మా కోరిక. ఫైనల్గా మెయిన్ షాపింగ్ జంక్షన్లో మేము షాప్ పెట్టగలిగాం. ఇది 15th స్టోర్ అండి ఆర్ఎస్ బ్రదర్స్ది. ఆర్ఎస్ బ్రదర్స్ మా బ్రదర్ చెప్పినట్టుగా లాస్ట్ 30 years నుంచి ఒక లెగసీ బ్రాండ్ ఇది. ఇలాంటి ఫార్మాట్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది అసలు ఆర్ఎస్ బ్రదర్స్. అన్ని రకాల వెరైటీ అందుబాటు ధరల్లో దొరికేటట్టుగా ప్లాన్ చేశాము. ఇక్కడ కిడ్స్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ వేర్ 3 దొరుకుతాయి. వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ ఉంది. సో పెళ్ళి శారీస్, అట్ ద సేమ్ టైం పెట్టుబడి చీరలు ఆర్ పెట్టుబడి వస్త్రాలు ఏదైనా సరే
గిఫ్టింగ్ కానీ ఎలాంటి వెడ్డింగ్ సెలబ్రేషన్కైనా కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. అండ్ మనకు ఫాలో అప్ డిసెంబర్లో ఈ కార్తీక మాసం అవగానే క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి, న్యూ ఇయర్ ఉంది, మళ్ళీ మన పొంగల్ ఉంది. సో అద్భుతమైన షాపింగ్ ఎక్స్పీరియన్స్ మన వరంగల్లో అందరికీ ఈజీగా ఉండేటట్టుగా తీసుకొచ్చాము. 100 ఆఫర్స్ పైన ఉన్నాయండి ఇక్కడ. ఆల్మోస్ట్ 80% పైన ప్రోడక్ట్స్ అన్నీ కూడా బిలో 3000 రేంజ్లో దొరుకుతాయి మీకు. సో ఇంత బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇంత మంచి ప్రైజెస్లో వాల్యూ ఫర్ మనీ ఇచ్చేది అంటే ఆర్ఎస్ బ్రదర్స్. సో దీన్ని మళ్ళీ రీఐటరేట్ చేయడానికి వరంగల్కి వచ్చాం. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతోటి ఇంకా షాప్లో ఓపెన్ చేయాలి మన తెలంగాణలో అని కోరుకుంటున్నాం. ఇవి అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.